Welcome back to my channel Study Purpose. టైపింగ్ చేసే ముందు టైపింగ్ మిషన్ సెట్టింగ్స్ అనేవి ఎలా చేంజ్ చేసుకోవాలో చూద్దాం. ఇలా రైట్ సైడ్ అంటే మన పేపర్ అనేది నెక్స్ట్ లైన్లోకి వెళ్తుందన్నమాట. ఇక్కడ వెనుక బటన్ వెనక్కని 5 స్పేస్ ఇచ్చాక ప్లస్ బటన్ ఒత్తితే మనం స్పేస్ అనేది సెట్టింగ్స్ చేసుకోవచ్చు. సో పేపర్ అనేది ఇలా ఇన్సర్ట్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా, రైట్ సైడ్ ఇక్కడ ఒక పిన్ ఉందిగా, అది కిందికని తర్వాత పేపర్ అందులో ఇన్సర్ట్ చేసి లోపల నుంచి పైకి తీసి ఇలా ఈక్వల్గా చూసుకోవాలి. అది ఈక్వల్గా ఉన్నప్పుడు ఇక్కడ ఇటు సైడ్కి 0 అని ఉంటుంది. ఆ 0 ఉన్న నెంబర్కి కరెక్ట్గా స్కేల్ అనేది పెట్టుకోవాలన్నమాట. స్కేల్ అంటే మనం యూస్ చేసే స్కేల్ కాదు, మిషన్ స్కేల్. చూసారు కదా, ఇక్కడ 0 అని ఉంది. అక్కడ కరెక్ట్ సైజులో పెట్టుకొని ఫ్రంట్ పేజ్ పైన స్టార్టింగ్ మనం ఇలా చేసుకోవాలి సెట్టింగ్స్. ఇలా మనం పేపర్ అనేది ఇన్సర్ట్ చేసుకొని మనకు కావాల్సింది టైప్ చేయాలన్నమాట. ఇతను ఎక్కడ ఎక్సర్సైజ్కి వచ్చాడంటే 10th ఎక్సర్సైజ్ అయిపోయి ఎక్సర్సైజ్ 11th చేస్తున్నాడు. అదేంటో మీకు నేను చూపిస్తాను. ఇక్కడ ఇతను చేసేది ఏంటి అంటే ZXCVBV హైఫన్ ఫుల్ స్టాప్ కామా MNM. ఓకే, ఇది మళ్ళీ చెప్తాను. టైపింగ్ ఫాస్ట్ రావాలంటే ముందు మనకి ఇచ్చిన షీట్ ఉంటుంది, అందులో ఎక్సర్సైజెస్ ఉంటాయన్నమాట. అందులో ఇతను చేసేది ఇప్పుడు 11th ఎక్సర్సైజ్. సో మళ్ళీ ZXMNM ZXCVBV హైఫన్ ఫుల్ స్టాప్ కామా MNM. ఇది మనం ఏ ఫింగర్స్తో అయితే ఎలా ప్రెస్ చేస్తామో ఆ ఫింగర్కి అదే వర్డ్ అనేది మనం ప్రెస్ చేయాలి. ఓకే, ఏ వర్డ్కి ఏ ఫింగరో ఆ ఫింగరే అన్నమాట. లెఫ్ట్ సైడ్ 4, రైట్ సైడ్ 4. ఈ విధంగా మనం టైప్ చేస్తుంటే మన టైపింగ్ స్పీడ్ అనేది కూడా ఇంక్రీస్ అవుతుంది. మీకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుందని ఈ వీడియో చేశాను. టైపింగ్ మిషన్ మీద ఈ విధంగా అయితే మనం పేపర్ ఇన్సర్ట్ చేసుకొని ఇలా కొట్టాలన్నమాట. సో MNM ZXCVBV హైఫన్ ఫుల్ స్టాప్ కామా. చూశారు కదా, ఈ విధంగా ఉంటుంది కీప్యాడ్. మీరు ఎంత మైండ్లో పెట్టుకుంటే అంత బెటర్ అన్నమాట. సో ఫస్ట్ అయితే లోయర్ ఎగ్జామ్ రాయండి, తర్వాత హయ్యర్కి వెళ్ళిపోండి. చిన్న చిన్నగా ఒక్కొక్కటి రాస్తూ మన టైపింగ్ అనేది ఎగ్జామ్స్ మనం బోర్డ్ ఆన్లైన్ చేసుకొని రాయాలి. ఈ విధంగా టైపింగ్ అనేది ఉంటుంది. ఇంకా టైపింగ్ గురించి ఇంకెన్నో మీకు చెప్పాలి అనుకుంటున్నాను. సో మీకు కనుక టైపింగ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇతను ఫింగర్స్ అనేవి ఇలా కిందికి పెట్టి ప్రెస్ చేస్తున్నాడు, అలా చేయకూడదు. అలా చేయడం వల్ల మనకి టైపింగ్ అనేది ఫాస్ట్ రాదు. కింద హ్యాండ్స్ మనం ఇలా సపోర్టింగ్గా పెట్టి టైప్ అస్సలు చేయొద్దు. హ్యాండ్స్ అనేవి ఎప్పుడు ఫ్రీగా పైనే ఉంచుకొని ఫింగర్స్ తోటే ఆపరేటింగ్ చేయాలన్నమాట. కింద మనం బ్యాలెన్స్ తీసుకున్నట్లయితే టైపింగ్ అనేది చాలా స్లోగా వస్తుంది. సో ఈ విధంగా అయితే మీరు టైపింగ్ అనేది నేర్చుకోండి. అండ్ ఇందులో చాలా టైప్స్ ఉంటాయి. లోవర్ ఉంటుంది, హయ్యర్ టైపింగ్ ఉంటుంది, హిందీ టైపింగ్ ఉంటుంది, తెలుగు టైపింగ్ ఉంటుంది, షార్ట్ కట్ ఉంటుంది, షార్ట్ హ్యాండ్ ఉంటుంది. ఇంకా తెలుగులో మనకి తెలుగు అండ్ ఇంగ్లీష్కి కంపేర్ చేసుకుంటే కొంచెం తెలుగుకి దీనికి 2 minutes 3 minutes తేడా ఉంటుంది. ఎందుకంటే తెలుగు హిందీకి ఒత్తులు పొల్లులు ఉంటాయి కాబట్టి టైమింగ్ అనేది ఎగ్జామ్లో కొంచెం తెలుగుకి ఎక్కువ పెడతారు, ఇంగ్లీష్కి టైపింగ్ అనేది తక్కువ పెడతారు. సో ఈ విధంగా మనం టైపింగ్ అనేది ఇలా పేపర్ ఇన్సర్ట్ చేసుకొని మనకు కావాల్సిన ఎక్సర్సైజ్ మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా, ఎంత ప్రాక్టీస్ చేస్తే టైపింగ్ అంత యూస్ఫుల్గా ఉంటుంది. సో కంపల్సరీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.